హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజకీయ వివాదంగా మారాయి. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు తమవేనని ప్రభుత్వం అంటుంటే ఆ భూములు యూనివర్సిటీవేనని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హెచ్యూసీ పేరు తీయకుండా కంచె గచ్చిబౌలి భూములను కాపాడాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే ఆ భూములు యూనివర్సిటీవేనని బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. 2006లో అప్పటి హెచ్సియు రిజిస్ట్రార్ అనుమతితోనే హద్దులు నిర్ణయించామని టీజీఐఐసీ చెప్తుంటే అసలు హెచ్సియులో ఎలాంటి సర్వే జరగలేదని ప్రస్తుత రిజిస్ట్రార్ స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి 400 ఎకరాలపై రాజకీయ వివాదం ముదురుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకుందాం. సత్యం లైవ్ లో ఉన్నారు. సత్యం, హెచ్సియు భూములపై వర్సిటీ రిజిస్ట్రార్ పేరుతో ప్రకటన విడుదలైంది. అసలు ఏం జరుగుతోంది? సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రాజకీయంగా వివాదాన్ని రేగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఉన్నాయంటూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిలో ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదు, కేవలం అది పూర్తిగా ప్రభుత్వ భూమే, సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎక్కడా లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. టీజీఐఐసి ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అనవసరంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కావాలని రాజకీయంగా కొంతమంది రాజకీయ పార్టీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావాలని విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భూముల్లో అంటే గచ్చిబౌలికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి 400 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదు. ఇది 2004లో ఐఎంజీకి కేటాయించిన భూమిని దాదాపు 20 సంవత్సరాలైనా ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో టీజీఐసి కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతోనే టీజీఐసి ఆ భూమిని తీసుకోవడానికి సర్వే నిర్వహించింది. ఈ సర్వే నిర్వహించడానికి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సమాచారం ఇచ్చాం, పూర్తిగా సరిహద్దులు వేయడంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సమాచారం ఇచ్చామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంట్లో ఎక్కడా యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదు, పూర్తిగా అది ప్రభుత్వ భూమే. ఈ భూమిని వేలం వేయడంతో పాటు అభివృద్ధి చేయడంలో ఎక్కడ రాక్ ఫార్మేషన్కి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతోపాటు ఈ భూమిలో చెరువు ఉందంటూ కూడా చేస్తున్న ఆరోపణలో నిజం లేదు. ఈ 400 ఎకరాల్లో ఎక్కడ కూడా చెరువు లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన మద్దతు ఇస్తుంది, వారికి ఆందోళనకు మద్దతు ఇస్తుంది, వారి ఆందోళనలతో పాటు వారితో పాల్గొంటుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ రాజకీయంగా ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఉన్నాయంటూ కూడా ప్రకటన చేస్తుంది. కానీ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అది ప్రభుత్వ భూమి అని తెలిసినా కనీసం కోర్టుకెళ్ళి కోర్టులో కేసు వేసి ఆ ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి టీజీఐఐసి కోర్టుకు వెళ్ళి ఆ భూమి పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భూమిని సుప్రీంకోర్టు తేల్చడంతో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం చెలరేగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విద్యార్థులతో ప్రస్తుతానికి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ అయ్యారు. వారి ఆందోళనకు మద్దతు ఇస్తామని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తీసుకుంటుందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దీంట్లో ఎక్కడ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూమి లేదు అంటూ కూడా పదే చెబుతున్నా, ఆధారాలు చూస్తున్నా కూడా బీఆర్ఎస్ రాజకీయంగా ఈ అంశాన్ని మరింత వివాదం చేసే విధంగా పరిష్కరిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఎక్కడ ఇవి సెంట్రల్ యూనివర్సిటీ భూములంటూ కూడా ప్రకటన చేయడం, కేవలం గచ్చిబౌలికి సంబంధించిన భూములను కాపాడాలంటూ కూడా బీజేపీ ప్రకటన చేస్తుంది. వ్యూహాత్మకంగా బీజేపీ కామెంట్ చేస్తుండడంతో ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమా లేదంటే ప్రభుత్వం సంబంధించిన భూమి అంశం విషయంలో బీజేపీకి ఒక క్లారిటీ ప్రకటన చేయడం లేదు. ఒకవైపు ఇది గచ్చిబౌలికి సంబంధించిన భూములను కాపాడాలంటూ ప్రకటన చేస్తుంది. రేపు విద్యార్థులు చేస్తున్న ఆందోళనను నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎంపీ ఎమ్మెల్యేలు గచ్చిబౌలి భూములకు సంబంధించి పర్యటిస్తామని బీజేపీ ప్రకటన చేస్తుంది. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, భూములు ఆయా ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా భూములు వేలం వేసినప్పుడు బీజేపీ ఎక్కడ నేరుగా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నా కానీ కేవలం ప్రకృతి లేదంటే అక్కడున్న రాక్ ఫార్మేషన్ కాపాడాలని బీజేపీ ప్రకటన చేస్తూ
ఒక వ్యూహాత్మకంగా బీజేపీ ప్రకటన చేస్తుంది. ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అనే అంశాన్ని ప్రస్తావించకుండా గచ్చిబౌలి భూమిని కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలని, ప్రకృతిని కాపాడాలనే ఒక అంశాన్ని బీజేపీ తెర మీద తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఒక ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ నేరుగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. కానీ ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా టీజీఐఎస్సీ చేస్తున్న ప్రకటనలో పూర్తిగా అది ప్రభుత్వ భూమి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు టీజీఐఎస్సీ చేసిన ప్రకటనను తాము ఖండిస్తున్నాం, ఎక్కడ ఈ భూముల సర్వే విషయంలో తమకు సమాచారం ఇవ్వలేదు, ఎక్కడ భూముల సర్వే నిర్వహించలేదు, కేవలం ప్రాథమికంగా ఫోటోలు తీయడానికి మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చాం, పూర్తిగా ఇది సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమిగా కూడా రిజిస్ట్రార్ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఈ భూముల వేలాన్ని కాపాడాలి, అదేవిధంగా ప్రకృతిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన చేశారు. టీజీఐఎస్సీ చేస్తున్న ప్రకటనలో నిజం లేదు, ఎక్కడ సర్వే నిర్మించలేదు, సరిహద్దులు కూడా ఎక్కడ తమ యూనివర్సిటీ పరిధిలోకి తమకు సమాచారం ఇచ్చి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి సర్వేరించలేదు. కానీ ఫోటోలు తీయడానికి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చాం, కానీ ఎక్కడా సరిహద్దులు వేయలేదంటూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన చేయడంతో ఇది పూర్తిగా రాజకీయ వివాదంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలని స్వాధీనం చేసుకొని టీజీఐఐసీకి పరిధిలోకి తీసుకొచ్చి దానిని వేలం వేయడం కానీ లేదంటే అభివృద్ధి చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమంలాగా తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూములను కాపాడుకోవడానికి విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి 400 ఎకరాలు ఉంది కాబట్టి ఆ భూమి అంతా సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక ఆందోళన విద్యార్థులంతా చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుండడంతో పూర్తిగా ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు ఇది ఒక రాజకీయ వివాదంగా మారుతుందని చెప్పొచ్చు. చంద్రిక.